బడ్జెట్ బడ్జెట్లో భారీగా నిధులు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రాజెక్టులకు సొమ్ములు కేటాయించండి. పన్నుల వాటా, సాస్కిల రుణ కేటాయింపులు పెంచండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్లో సమగ్రాభివృద్ధి అవసరమైన ప్రాజెక్టులకు వచ్చే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిధులైతే కేటాయించాలని చెప్పేసి ఆర్థిక మంత్రి గారు అయితే అన్నారు. ఏప్రిల్ 1 నుంచి 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలులోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల పంపిణీ వాటా అయితే పెంచాలి. రాష్ట్రాలు చేసే మూలధన వ్యయానికి కేంద్ర ప్రభుత్వం సాస్కి కింద వడ్డీ లేని రుణాలు ఇవ్వడం హర్షణీయం. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు ఇది చాలా మేలు చేస్తుంది. ఈ పథకాన్ని 2026-27లో కొనసాగించాలని కోరారన్నమాట. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పూర్వోదయ పథకం కింద విద్య, వైద్యం, వ్యవసాయం, జీవనోపాధులకు ప్రాధాన్యం ఇవ్వాలని, స్థానిక ఆర్థిక పరిపాలన అవసరాలకు తగ్గట్టు అందులో మార్పులు చేసుకునే అవకాశం అయితే కల్పించాలన్నారు. కేంద్రం ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 46(3) కింద రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో వచ్చే 3 ఏళ్లలో రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 41,000 కోట్లతో సమర్పించిన ప్రణాళికను అయితే అమలు చేయాలన్నారన్నమాట. విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ జీడీపీని ప్రస్తుతం ఉన్న $52 బిలియన్ నుంచి 2032 నాటికి $123 బిలియన్ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి అన్నారనమాట. బిలియన్ డాలర్లకి. సో మొత్తంగా ఇందులో 85% పెట్టుబడులు ప్రైవేట్ రంగం నుంచి రాబోతున్నాయని, మిగిలిన 15% పెట్టుబడులు ప్రభుత్వ రంగం ద్వారా సమకూరుస్తాయన్నారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజన్లో మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించి 5,000 కోట్ల నిధులు కేటాయించాలన్నారు. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు సమకూర్చడానికి గత ఏడాది కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. రానున్న బడ్జెట్లోని రాజధానికి 2వ విడత గ్రాంట్ ఇవ్వాలన్నారు. పోలవరం నుంచి రాష్ట్రంలో కరువు ప్రాంతాలకు 200 టీఎంసీలు నీరు తరలించడానికి ఉద్దేశించిన పోలవరం నల్లమల సాగర్కు 58,700 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇదివరకు రాజస్థాన్, మధ్యప్రదేశ్లో 11 నదులను అనుసంధానించిన కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్లు కేటాయించింది. అలాగే ఏపీ తలపెట్టిన ఈ నది అనుసంధాన ప్రాజెక్టులు వచ్చే బడ్జెట్లో నిధులు ఇవ్వాలన్నారు. ఇక భారత వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను ప్రధాన ఇంజన్గా తయారు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల సంకల్పంతో ఉన్నారు. అందుకు అవసరమైన ఆర్థిక వనరులను కేంద్రం సమకూర్చి ఆంధ్రప్రదేశ్తో పాటు దేశ అభివృద్ధి తగిన సహాయత ఇవ్వాలని కోరారు. సో ఏది ఏమైనా అటు సంక్షేమ పరంగా కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, ప్రజలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కావచ్చు, దాంతోపాటు ఉద్యోగ స్వామ్యానికి సంబంధించి కూడా కావచ్చు, అన్ని విధాలుగా ఆర్థికంగా పరిపుష్టిగా ఏపీ తయారవ్వాలంటే కేంద్రం ఆ విధంగా నిధులు కేటాయించాలన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్